వెల్కమ్ టు ఏపీ90 న్యూస్. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఉరవకొండలో వైఎస్ఆర్ నిధులు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వివక్ష లాంఛాలకు తావు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విపక్ష నేతలు అబద్ధాలు ఎక్కువగా చెబుతారని సీఎం జగన్ తెలిపారు. వారు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కార్ ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయాలని, స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని కోరుతున్నాం. పేదలకు మరింత మంచి జరగాలంటే రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. తాను దేవుణ్ణి, ప్రజలను తప్ప ఎవరిని నమ్ముకోలేదని, కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే విపక్షాల ఎజెండా అని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందిన అవ్వాతాతలు, మహిళలు, రైతులు మా స్టార్ క్యాంపెయినర్లు అని ఆయన పేర్కొన్నారు. ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు. రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు. కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. కారణం, జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. సీఎం జగన్ పరిపాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోయాయని మంత్రి విడుదల రజని తెలిపారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జీజీహెచ్లో ఇక నుంచి పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. నర్సారావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో తన స్థానంలో బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులుగా అనిశ్చితి నెలకొంది. కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. ఇది పార్టీకి మంచిది కాదు. 4.5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశా అని లావు తెలిపారు. కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది, మాట్లాడుకోవడం ఇంకా బయటకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను ఇమీడియట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎంపీగా నిల్చోబెట్టారు, దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పర్వం కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిల దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మఒడి అందుతుందా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అభివృద్ధిపై పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, సీఎం జగన్, వైసీపీ నేతలను నిలదీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సుబ్బారెడ్డికి నేను జగన్ రెడ్డి అనడం నచ్చలేదు. మీకు నచ్చకపోతే ఇకపై జగనన్న గారు అనే పిలుస్తాను.
మీ అభివృద్ధి చూపించడానికి డేట్ టైం మీరు చెప్పండి, నన్ను చెప్పమన్నా నేను చెప్తా. మేధావులను కూడా పిలుద్దాం, నాతో పాటు మీడియా వస్తుంది, ప్రతిపక్షాలు వస్తాయి. మా అందరికీ చూపించండి మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ, మీరు చెప్పిన రాజధాని ఎక్కడ, పోలవరం ప్రాజెక్టు ఎక్కడ, మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది అని ఆమె దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. రేటు మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పకున్నా సరే, రెడీ. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. వైసీపీ బలంగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ జేఎస్పీ కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలు, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పీకే పలు సూచనలు చేశారట. కాగా ఇటీవల మంగళగిరిలో చంద్రబాబు లోకేష్తో పీకే భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని అంగన్వాడీలు తెలిపారు. జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెప్పారు. సమ్మె విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, నేటి నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు. అటు సమ్మె కాలంలో వేతనం, వారిపై నమోదైన కేసులపై సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం తాళ్లపాలెం పంచాయతీ, రాయపల్లి, గంటావారిపాలెం, ఉసాలపాలెం, జొన్నవారిపాలెం, మున్సబ్గారు తాళ్లపాలెం, ఉసాల పద్దాలవారిపాలెం, పల్లె తాళ్లపాలెం గ్రామాలలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటింటిని సందర్శిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు కదులుతున్న గ్రామాలలో పర్యటిస్తున్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటింటికి మంచినీటి కుళాయి అందిస్తామని, రాయపల్లిలో శ్మశానానికి వెళ్లే డొంక రోడ్డు నిర్మాణం చేపడతామని, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువగలం ద్వారా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల వారికి అండగా ఉండేలా ప్రజాపాలన అందిస్తామని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మరియు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ప్రభుత్వ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి మరడాని రంగారావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ సహా పలువురు టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువగణం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకి ఆ భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని, రాబోయేటువంటి 2024లో గురించిపోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వారిని ఏమైతే మేము యువకాలం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా
ఏదైతే యువగోళం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంగళవారం కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. పెడన మండలం కూడూరు కృష్ణాపురం వరకు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 70 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన, అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ నుంచి బరీల్ గ్రౌండ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అలా చాలా వరకు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిలోనే పూర్తి చేస్తాము ఖచ్చితంగా. అందరికీ తెలుసు రాము గారి గురించి. ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఈ ఊరిని కానివ్వండి, అలాగే ఈ మండలాన్ని కానివ్వండి, ఈ నియోజకవర్గాన్ని కానివ్వండి దినదినాభివృద్ధి చెందిస్తూ ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. టీచర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారం రోజుల్లో 6,000 నుంచి 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో 5,697 పోస్టులే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. నిన్న మంత్రి బొత్స విద్యాశాఖ అధికారులతో డిఎస్సిపై కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరించారు. కాగా విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హర్యానాలోని భివానీలో రామ్లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే అందులో హనుమంతుడి పాత్ర పోషించిన హరీష్ అనే వ్యక్తి స్టేజ్ పైనే జై శ్రీరామ్ అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.